అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. దేశవ్యాప్తంగా కూడా వచ్చిన నివేదికల బేస్ చేసుకుని ఈ రోజు 100 నుంచి 120 మంది అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేయబోతుంది. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరు కాబోతున్నారు. ఆమె మనతో ఉన్నారు. అరుణ గారు, ఈరోజు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. దాదాపుగా 120 సీట్ల దాకా కన్ఫర్మ్ చేయబోతున్నారు తొలి జాబితాలు. తెలంగాణ నుంచి ఏ రకంగా ఉండబోతుంది? తెలంగాణ నుంచి 17 స్థానాలు ఉన్నాయి. మరి మొన్న స్టేట్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ అయింది. సో ఆ మీటింగ్ తర్వాత మరి ఈరోజు పార్లమెంట్ బోర్డులో మరి ఎన్ని సీట్స్ మ్యాక్సిమం సీట్స్ క్లియర్ చేయవచ్చని అనుకుంటున్నాం. తెలంగాణకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అక్కడ విన్నింగ్ ప్రాబబిలిటీ, గెలిచే అవకాశాలు ఉన్నటువంటి అంటే జనరల్గా ఎలక్షన్లో ఏం చేస్తాం, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చూస్తాము. సో ఎక్కువ గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయనేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థులను ఎంపిక చేస్తాం. మీరు ఆల్రెడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, జేపీ నడ్డా గారిని కూడా కలిశారు. అభ్యర్థులకు సంబంధించి డిస్కస్ చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంతమంది పేర్లు ఇచ్చారు? ఒక్కొక్క నియోజకవర్గంలో 2 పేర్లు ఉన్నాయి, 3 పేర్లు ఉన్నాయి, 5 పేర్లు కూడా ఉన్నాయి. ఇంకా ఒకటి చోట ఇంకొంచెం ఎక్కువ పేర్లు కూడా ఉన్నాయి. సో అవన్నిటిని కూడా స్టేట్ ఎలక్షన్ కమిటీలో డిస్కషన్ చేసిన తర్వాత పైకి పంపించాము. సో వాళ్ళంతా కూడా సర్వేలు చేసుకొని మిగతా అన్నీ కూడా బేరీజ్ వేసుకొని దానిపైన నిర్ణయానికి వస్తారని అనుకుంటున్నాను. టార్గెట్ 400 పెట్టుకున్నాం. నరేంద్ర మోడీ గారికి మీరు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు? తెలంగాణ నుంచి ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు ఇస్తామనేటటువంటి గ్యారంటీ ఉంది. ఆ ధీమా ఏంటి మీకు? అంటే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ దేశంలో మన భారతదేశం భద్రంగా ఉండాలి, మనందరము అభివృద్ధి చెందాలి, ఒక భవిష్యత్తు ఈ యొక్క భారతదేశానికి ఇవ్వలేనటువంటి శక్తి నరేంద్ర మోదీ గారికే ఉంది. వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ఇవాళ ఏదైతే ఈ భారతదేశం యొక్క ప్రజల్ని ఒక విజన్తో ముందుకు తీసుకెళ్తున్నారో ఆ లక్ష్యం నెరవేరడం కోసం ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం మనం నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలనేటటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో కనిపిస్తాం. దక్షిణాదిలో అసలు ప్రాతినిధ్యం లేనటువంటి బీజేపీకి, చాలా తక్కువ సీట్లు ఉన్న బీజేపీకి ఈసారి దక్షిణాదిలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? పెద్ద ఎత్తున సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున మోదీ గారి యొక్క పెద్ద ఎత్తున వారి పట్ల అభిమానం కనిపిస్తూ ఉంది. మోదీ గారు మేనియా నడుస్తుందని చెప్పొచ్చు. వాస్తవంగా ఎక్కడికి వెళ్ళినా మోదీ ఈ ఓటు, నెక్స్ట్ పార్లమెంట్లో మోదీకే ఓటు అనేది ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, యువత కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ పార్లమెంట్లో మటుకు ఓటు మోదీ గారికి అనేటటువంటిది ప్రతి చోట జరుగుతున్నటువంటి డిస్కషన్. సో ఖచ్చితంగా పెద్ద ఎత్తున సౌత్ ఇండియా నుంచి కూడా మ్యాక్సిమం సీట్స్ మరి భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటున్నటువంటి విశ్వాసం ఉంది. ఏం మాయ చేస్తున్నారు మీరు? తెలంగాణలో ఎక్కువ మంది మీ వైపే ఎక్కువ దృష్టి చూపిస్తున్నారు. కమలం ఆకర్ష్ అనేది బాగా పనిచేస్తుంది తెలంగాణలో. మాయం ఏం చేయడం లేదు, మోదీ గారు చేస్తున్నారు. అందరూ కూడా మోదీ గారి వైపు ఆకర్షితులు అవుతున్నారు. మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు, మోదీ గారికి మద్దతుగా ఉండాలనుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా వలసలు ఇప్పటికే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎంపీలు మీ దాంట్లో జాయిన్ అయ్యారు. మరి ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు అంటున్నారు. ఇంకా ఎంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది బీఆర్ఎస్ నుంచి? ఇంకా కొద్దిమంది మాట్లాడుతూ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలపైన కూడా మరి ఆలోచించి ఎక్కడెక్కడ ఎవరెవరిని తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఎవరికి అవకాశం ఉంది అనేటటువంటి విషయాలపై అంటే నిర్ణయాలు తీసుకుంటుంది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణలో ఏ రకమైన పోటీ ఉంటుంది? ద్విముఖ పోటీ ఉంటుందా, త్రిముఖ పోటీ ఉంటుందా? త్రిముఖ పోటీ ప్రశ్నే లేదు, ద్విముఖ పోటీనే ఉంటుంది. పోటీ బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. అంటే కాంగ్రెస్ ఉన్న గ్యారంటీలు, కాంగ్రెస్ ఉన్న అమలు చేస్తున్న స్కీమ్స్ కానీ వాటిని తట్టుకొని బీజేపీ అంతకంటే పెద్ద స్కీమ్స్ ఇవ్వగలుగుతుందా? అంతకంటే ఎక్కువగా ప్రజలను ఆకర్షించగలుగుతుందా? కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తూ ఉంది 6 గ్యారంటీస్ అని. వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ మన అసెంబ్లీలో 6 గ్యారంటీలని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు ఏమంటున్నారు, 17 పార్లమెంటు స్థానాలు గెలిపించండి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, అప్పుడే 6 గ్యారంటీలు వస్తాయంటున్నారు. అంటే ఇక్కడనే వాళ్ళ మోసం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్ని మోసం చేసిందో వాళ్ళు ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేసేటటువంటి పరిస్థితులు లేరనేది సుస్పష్టం. కేంద్రంలో వచ్చేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. రాహుల్ గాంధీ గారి ప్రశ్నే లేదు, అది అందరికీ తెలిసిన విషయమే.
కాబట్టి ఖచ్చితంగా మోదీ గారి గ్యారంటీ, వికసిత్ భారత్ మోదీ గారి గ్యారంటీ. సో మోదీ గారి గ్యారంటీకే ఈరోజు ప్రజలంతా కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇక ఇది పరిస్థితి. మోడీ గ్యారంటీతోనే ఈరోజు తెలంగాణలో ఎక్కువ సీట్లు రాబోతున్నాయి. తెలంగాణలో ఎక్కువ సీట్లు బీజేపీకి ఇస్తాము, టార్గెట్ 400 పెట్టుకున్న మోడీకి తగిన బహుమతి ఇస్తామని చెప్పి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.